నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నగరం నిండా మునిగిపోయింది. నరకంగా భీతావహంగా మారింది. తీరని విషాదాన్ని నింపింది. జల విలయం నివాసాలను కూల్చింది. బతుకుల్ని కబళించింది. కాలనీలకు కాలనీను ఏకం చేస్తూ వరదల్లో ముంచెత్తింది. గతంలో ఎన్నడూ లేని చూడని జల ప్రళయంతో భాగ్యనగరం బెంబేలెత్తింది. అసలు ఇలాంటి పరిస్థితులకు కారణమేంటి? హైదరాబాద్ మహానగరం అల్లకల్లోలం కావడానికి కారణం ఏంటి? దేశానికి రెండో రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నటువంటి మన భాగ్యనగరానికి ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? చిన్న చినుకు పడితే చాలు చిగురుటాకుల మన నగరం వణికిపోవడానికి అసలు కారణాలేంటి? రెండు రోజులుగా ఏకధాటిగా వర్షం. నగరంపై విరుచుకుపడ్డ జల ప్రళయం. ఎక్కడ చూసినా ఏరులే, ఏ గల్లీలోకి వెళ్లినా వరదలే, కాలనీలన్నీ చెరువులే. మొత్తంగా హైదరాబాద్ ఓ సంద్రాన్ని తలపించింది. ఎప్పుడూ చూడని మూసీ కూడా ఈసారి ప్రళయ భీకరంగా మారడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇది కోలుకోలేని దెబ్బే. కరోనాతో చితికిన బతుకులలో మరింత విషాదాన్ని నింపిన ఘోర ప్రళయం. హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ అని లేదు, అన్ని ప్రాంతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. ఎప్పుడూ ముంపు చూడని ఏరియాలు కూడా ఈసారి నీటి సుడులలో చిక్కుకుపోయాయి. దాదాపు 2000 కాలనీలు ముంపు బారిన పడ్డాయి. జాతీయ రహదారులు చిన్నాభిన్నంగా మారాయి. అసలు ఈసరికే నైరుతి రుతుపవనాలు వెళ్లి ఈశాన్య రుతుపవనాలు రావాల్సి ఉంది. అయితే నైరుతి రుతుపవనాలు ఇంకా వెళ్లకముందే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం నగరాన్ని తీవ్రంగా వణికించింది. సంవత్సరంలో కురవాల్సిన వర్షపాతం 2 రోజుల్లోనే కుమ్మరించడంతో విషాద పరిస్థితులు ఏర్పడ్డాయి. వేలాది ఇళ్లు నీట మునిగిపోయాయి. పొంగులెత్తిన వరదలతో పురాతనమైన ఇళ్లు కూలిపోయాయి. ఎన్నో వాహనాలు చూస్తుండగానే కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన అత్యవసర సహాయక సిబ్బంది వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. నగరంలోని అనేక ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. అంతేకాదు ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు వెళ్లే మార్గాలన్నీ నీటితో మూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడనివే. గ్రేటర్ పరిధిలో మొత్తం 20 చెరువుల వరకు ఉన్నాయి. మదీనాగూడ పటేల్ చెరువు, కూకట్పల్లి ప్రగతినగర్ పరిధిలో ఉన్న అంబీర్ చెరువు, హస్మత్పేటలోని బోయిన్ చెరువు, చిన్న చెరువు, పెద్ద చెరువు, ముక్కిడి చెరువు, నల్లగండ్ల చెరువు, ఊర చెరువు, అంతగానికుంట, సూరారం చెరువు, మద్దలకుంట, మోహిని చెరువు, ఫాక్స్ సాగర్, అప్పా చెరువులు పొంగి పొర్లడంతో ఆయా ప్రాంతాల్లోని కాలనీలన్నీ నిలువున మునిగిపోయాయి. అయితే ఇలాంటి పరిస్థితులకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెరువులు ఆక్రమించి కొన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల నీరు పోయే మార్గం లేక వరదంతా కాలనీలపైకి వచ్చి పడింది. మన్సూరాబాద్ పెద్ద చెరువు నిండడంతో బ్యాక్ వాటర్ కారణంగా అనేక కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి. ఉప్పల్లోని నల్ల చెరువు పొంగడంతో వరంగల్ జాతీయ రహదారిపై రాకపోకలు ఆగిపోయాయి. నాచారంలోని ఈరుకుంట చెరువు నిండిపోవడంతో ఆ నీరంతా సమీప బస్తీలను ముంచెత్తింది. ఈ వరదల ఉధృతికి అనేక నాలాలు తెగిపోయాయి. పలు కాలనీలను ఖాళీ చేసి జనం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. బండ్లగూడలోని పల్లె చెరువు తెగిపోవడంతో చాంద్రాయనగుట్ట, యాకత్పుర, ఫలక్నుమ ప్రాంతాల్లోని జనావాసాలను వరదలు చుట్టుముట్టాయి. ఈ వర్షాలతో ప్రాణనష్టం కూడా ఎక్కువగానే ఉంది. నగరం పరిధిలో 2 జలాశయాలున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఈ 2 కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో హిమాయత్ సాగర్ 15 గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి పంపుతున్నారు. దీనికి తోడు హుస్సేన్ సాగర్ గేట్లు కూడా ఎత్తివేయడంతో ఆ నీరంతా మూసీలోకి చేరి పొంగులెత్తింది. దీంతో మూసారాంబాగ్, చాదర్ఘాట్, మలక్పేట్, జియాగూడ తదితర ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.
హైదరాబాద్ అంటేనే చెరువుల నగరం. మరి అలాంటి చెరువులని పూర్తి చేసి కాలువలను కబ్జా చేసి నాళాలను చెత్త చెదనానికి కేర్ ఆఫ్గా మార్చి ఇప్పుడు ఇల్లు మునిగిపోయాయని బాధపడితే మాత్రం ఏ లాభం? ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు ఇలా మనందరి స్వయంకృతాపరాధమే ఇప్పుడు వచ్చిన వరదలు. కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిర్లక్ష్యాన్ని వీడితే మన భాగ్యనగరం విశ్వనగరంగా రూపాంతరం చెందడానికి ఎన్నో రోజుల సమయం పట్టదు. మరో పర్సన్ అమర్తో కలిసి రమణ టీవీ హైదరాబాద్. ఇది మునుపెన్నడూ లేని విపత్తు. నగరాన్ని కన్నీటిమయం చేసిన నీటి విలయం, మాటలకు అందని పెను విషాదం, ఊహకందని వర్షపాతం ఒక్కసారిగా వచ్చిపట్టంతో భాగ్యనగరం భయంతో వణికిపోయింది. ఎంతలా వర్షాలు పడినా ఇంతలా పరిస్థితి దిగజారడానికి కారణాలేంటి? నగరం ఓ పెద్ద చెరువుగా ఎందుకు మారింది? ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ మహానగరానికి 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనే మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరిగింది? వర్షం వస్తే పెద్ద చెరువును తలపించే విధంగా పరిస్థితి ఎందుకు దిగజారిపోతుంది? అసలు హైదరాబాద్ మహానగరంలో వర్షం వస్తే ఎందుకు సేఫ్ లేదు? హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ ద్వారా ఇప్పుడు చూద్దాం. నగరం జలవిలయంలో చిక్కుకుపోయిందా అంటే అవుననే అనాలి. ఆకాశానికి చిల్లులు పట్టం 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలు హైదరాబాదును ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎప్పుడు స్తబ్దుగా మౌనంగా పారే మూసీ కూడా ఈసారి భీకర రూపాన్ని దాల్చి నగరాన్ని చుట్టేసింది, వరదల్లో ముంచేసింది. ఇలాంటి పరిస్థితి 1908లో ఒక్కసారి ఏర్పడిందని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. అయితే అప్పట్లో నగరం ఇంతలా అభివృద్ధి సాధించలేదు కాబట్టి నష్టం పెద్దగా లేదనే చెప్పాలి. ఇప్పుడు అడుగడుగునా కాలనీలే, పెద్ద పెద్ద నాళాలను సైతం ఆక్రమించి కట్టిన చిన్న చిన్న బస్తీలే. అవన్నీ ఇప్పుడు ముంపుకు గురయ్యాయి. ఎప్పుడు కోలుకుంటాయో కూడా తెలియని స్థితిలో పడిపోయాయి. కానీ 100-150 సంవత్సరాలకు తీసుకున్నా కూడా ఇంత భారీ వర్షం ఎక్కడ నమోదైంది లేదు. మీరు ఇంతకుముందు అన్నారు 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం కుడితే హైదరాబాదే కాదు అమెరికాలో ఉన్న వాషింగ్టన్ సిటీ కూడా ఈ వరదలను తట్టుకునే విధంగా ఉండదు. ఇవాళ లాస్ట్ 1 వీక్ ముందు 10 సెంటీమీటర్స్ వర్షపాతం పడితే 2 గంటలలో కొన్ని ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. ఎందుకు అంటే గతంలో మరి ఇలా 100 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద వర్షపాతం లేదు కాబట్టి అక్కడ ఇండ్లు కట్టుకోవడం, కాలనీలు రావడం, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ కాకముందే మరి అక్కడ కాలనీలు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఒక 4 రోజుల కింద 2 గంటలలో 15 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ఇలా ఒక వర్షకాలం సీజన్ మొత్తం కూడా 50 నుంచి 70, 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిన మరి సందర్భంలో నిన్న 24 గంటల కానించి చూస్తే హైదరాబాద్ శివారు ప్రాంతంలో మినిమం 20 సెంటీమీటర్స్, మ్యాక్సిమం 26 సెంటీమీటర్స్. అంటే ఒక నెల రోజులు కొట్టాల్సిన వర్షం ఇలా ఒక రోజు, 1 గంట, 2 గంటలలో కొడితే ఇవాళ ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఈ కుండపోత వర్షం ఏదైతే ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా పడుతున్న ఆ వర్షపాతం ఏదైతే ఉందో ఇవాళ మనకు హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ కూడా డ్రైన్లుగా మలిస్తే కూడా ఆ వర్షానికి ఇది సరిపోని సందర్భం. మూసీకి మునుపెన్నడూ లేని వరదలు వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి
2.36 లక్షల క్యూసెక్కుల వరద తన్నుకు వచ్చింది. ఇది ఓ రికార్డుగా చెబుతున్నారు సంబంధిత అధికారులు. 1963లో మూసీ నదిపై ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుండి ఎన్నోసార్లు భారీగా వర్షాలు పడినా 1983లో అత్యధికంగా 2.26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈసారి దానికి ఎక్కువగానే వరదలు రావటంతో మూసీ చరిత్రలో ఇదే రికార్డుగా భావిస్తున్నారు. మూసీకి మొత్తం 30 గేట్లు ఉండగా అందులో 10 గేట్లను 1990లో ప్రభుత్వం కాంక్రీట్తో మూసివేసింది. అయితే వీటి నిర్వహణ పెద్ద కష్టంగా మారింది. ఇప్పుడు 7 గేట్లు తీయడానికి కూడా కష్టంగా మారడంతో కేవలం 13 గేట్లను ఎత్తి వరద నీటిని కిందికి పంపుతున్నారు. అయితే ఒక్కసారిగా వచ్చిపడ్డ వరదలతో ప్రాజెక్టుకు కూడా ప్రమాదం జరిగే అవకాశాలపై అధికారులు ఓ దశలో ఆందోళన కూడా వ్యక్తం చేశారు. కిందటేడు కూడా ఇలాంటి సమస్య వచ్చింది. 40 క్యూసెక్కుల నీరు రావడంతో గేట్లు ఎత్తడం చాలా ఇబ్బందిగా మారింది. డ్యాం నిర్వహణపై దృష్టి పెట్టకపోతే రానున్న రోజుల్లో మరింత ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి సమస్యలు ఇప్పటితో పోయేవి కాదు, ప్రతి సంవత్సరం ఉండేవే. ఎప్పుడూ వర్షాలు వస్తుంటాయి, పోతుంటాయి. దీనికి ఓ శాశ్వత పరిష్కారం ఆలోచించకపోతే రానున్న రోజుల్లో మరింత ప్రమాదాలను చూడాల్సి వస్తుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నమాట. వాతావరణంలో ఎలాంటి మార్పు సంతరించుకుంటున్నాయో అలాగే వరదలు ఏర్పడే విషయంలో కూడా అనేక మార్పులు చూడాల్సి వస్తోంది. మౌలిక వసతుల్లో ఆధునిక మార్పులు ఉండాల్సిన అవసరాలను పలువురు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడున్న వంతెనలు, కల్వర్టులు, డ్రైనేజీ వ్యవస్థను తట్టుకునే రీతిలో లేవన్నది వాస్తవం. కొన్ని దశాబ్దాల క్రితం వరకు కొద్దిపాటి వర్షం పడితేనే పెద్దగా చెప్పుకునేవారు. ఇప్పుడు 1-2 రోజుల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే అన్నది అందరికీ తెలిసిందే. అయితే నగరంలో ఉన్న నాలాలను పరిశీలిస్తే అనేక నాలాలు ఆక్రమణలకు గురైనవే. అడ్డదిడ్డంగా కట్టిన అక్రమ నిర్మాణాలే కనిపిస్తాయి. దీనితో నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయి వరదలు పోటెత్తుతున్నాయి, చుట్టుపక్కల ప్రాంతాలను ముంచేస్తున్నాయి. భవిష్యత్తులో మరింత వరద ముప్పును తట్టుకోవాలంటే డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలి, ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. అప్పుడే పరిస్థితిలో మార్పును చూడగలుగుతాం అన్నది నిజం. గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు సర్కార్ ఎన్నో ప్రణాళికలను రూపొందించింది. ఎన్నో చెరువులను ఆధునీకరించారు. అయితే కట్టలు బలంగా లేకపోవడం, చెరువులు అలుగుల సామర్థ్యాన్ని పెంచకపోవడం కూడా వరద దుస్థితికి కారణాలు చెప్పుకోవాలి. నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచగలిగితే పరిస్థితిని కొంతవరకు అదుపులోకి తీసుకురాగలిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులను ఆధునీకరించే దానిలో భాగంగా ఎన్నో చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ చెరువుల దగ్గర సుందరీకరణ పనులతో ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ఇదే సమయంలో అసలు ఆ చెరువు లోపల ఉన్నటువంటి పూడిక తీయకపోవడం, అందులోకి వచ్చేటటువంటి నీటి సామర్థ్యం ఎంత ఉంది, బయటికి వచ్చినటువంటి ఇన్ఫ్లో నిండితే ఎలా బయటికి వెళ్ళాలి అనే దానిపై ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి సంఘటన ఏర్పడుతుంది. హైదరాబాద్లో వర్షం వస్తే రోడ్ల మీద నీళ్లు మొత్తం కూడా నిలిచిపోయే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ చెరువుల మీద దృష్టి పెట్టినటువంటి సమయంలోనే ఆ చెరువుల కెపాసిటీని కూడా కాపాడుతూ రావాలని హైదరాబాద్ నగరవాసులు కోరుతూ ఉన్నారు.
కెమెరా పర్సన్ రాజుతో సతీష్, HMTV హైదరాబాద్. అన్ని రకాలుగా నగరం విస్తరిస్తోంది. కొత్త కొత్త కాలనీలు, బస్తీలను ఎన్నో చూస్తున్నాం. అయితే అవన్నీ సక్రమంగా వెలిసినవేనా? లేఅవుట్లన్నీ కరెక్టేనా అంటే అనుమానమే. ఇవన్నీ ఇప్పుడు పాఠాలుగా మారాయి. ఎక్కడ తప్పు జరుగుతున్నదో వాటిని సరిదిద్దకపోతే భవిష్యత్తులో ఎన్నో ఉపద్రవాలు చూడాల్సి వస్తుందన్నది ఓ వాదన. హైదరాబాద్లో ఎప్పుడు వర్షం పడినా నిండా మునిగే కాలనీలు కొన్ని ఉన్నాయి. అవి MS మక్తా, భండారి లేఅవుట్, నాగమయ్య కుంట, కుంటి జంగమయ్య నగర్, బతుకమ్మ కుంట, సరూర్ నగర్, హయత్ నగర్. ఇలా ఎన్నో ప్రాంతాల పేర్లను టక్కున చెప్పేస్తారు. అయితే ఇలాంటి పరిస్థితులకు కారణాలు అనేకం. ఇక ఎన్నో నాలాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఎన్నో కనిపిస్తాయి. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే గత పాలకుల నిర్లక్ష్యమే అంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటర్ పోయే పరిస్థితి లేనప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అయినప్పటికీ ఏంటంటే ఇది కాలక్రమేణా జరిగినటువంటిది కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంది అనేటువంటి ఒక ప్లానింగ్ భవిష్యత్తులో చేస్తాం. ఇదేంటంటే ఒక లెసన్ లాంటిది. డెఫినెట్గా ఏంటంటే రాబో కాలంలో దీనికి పర్మనెంట్ పరిష్కారాలు ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా కనుగొంటాం. అవసరం అనుకుంటే ఇప్పుడు ఈ పక్కన ఇది మన బేగంపేట నాలా ఉన్నది. ఈ నాలాల పక్కన ఏవైతే కన్స్ట్రక్షన్ ఉన్నాయో కొన్ని కన్స్ట్రక్షన్ మూలాన కూడా ఇటువంటివి వస్తున్నాయి. బట్ అవి కూడా చేస్తాం. చేసి ఇలా పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేటువంటిది చాలా ప్రాంతాలలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి అమ్మా ఇప్పుడు ఏంటంటే ఈ పరిస్థితులను కొట్టాలంటే 1,00,000 ఇళ్ళు కొట్టేయాలి. అంతా మీకు చెరువులు, రెండోది లేఅవుట్లు ఇష్టమున్నట్టు వేసేసి నాలాల మీద కూడా కన్స్ట్రక్షన్. గతించినటువంటి ప్రభుత్వాలు ఎవడు పట్టించుకోలేవు. ఇవన్నీ ఏదో ధర్మం అంటే ధర్మం మీద నడుస్తున్నట్టు నడిచింది. బట్ భవిష్యత్తులో తప్పకుండా చాలా సీరియస్గా ఉంటుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ ఫెయిలియర్ వల్లనే జనం చచ్చిపోయినారు. మేము ఇప్పటికైనా సరే ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఈ లోతట్టు ప్రాంతాల్లో సహాయం చేయాలి, ఇల్లు కూలిపోయిన వాళ్ళకి సహాయం చేయాలి, నిత్యావసర వస్తువులు సప్లై చేయాలి, వాటర్ పంప్ అవుట్ చేయడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేయాలి, పవర్ రెస్టోర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే నాలాల ఆక్రమణలపై కన్ను పెట్టామని, కొన్నింటిని నిర్దాక్షిణ్యంగా తొలగించామని అంటున్నారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. అయితే ఇందులో ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు. నాలాల పైన ఉన్న ఎంక్రోచ్మెంట్లు ఏదైతున్నాయో ఈ భారతదేశంలో దాదాపు ఒక 4-5 స్టేట్లలో ఒకేసారి జరగడం జరిగింది. ఇలా హైదరాబాద్లో 700 ప్రాపర్టీస్ 1 వీక్లో క్లియర్ చేయడం జరిగింది. మరి ఇలా హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇది మరి సరైన పద్ధతి కాదు, దానికి నోటీసులు ఇచ్చి పద్ధతి ప్రకారం ముందుకు పోవాలని మరి ఇలా హైకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ముంగడబోయే దాంట్లో మరి ఇలా ఆ డైరెక్షన్ ప్రకారం ఆగడం జరిగింది తప్పితే మనం ఇవాళ ఏదో మనం దాన్ని ఆపాలనో తూతూ మంత్రంగా చేసింది కాదు. మనల్ని చూసే ఇలా చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ మరి మిగతా 7-8 స్టేట్లలో కూడా ఇదే రకంగా నాలలపైన ఎంక్రోచ్మెంట్లు ఎక్కడ స్టామ్ వాటర్ డ్రైన్ కన్స్ట్రక్షన్ ఉంటే అక్కడ తీసే ప్రయత్నం చేయడం జరిగింది. ఒక వారం రోజులలోనే 700 ప్రాపర్టీలు తీసాం. ఆ తర్వాత కూడా నాలలపైన బాటిల్ నెక్స్ తీయడానికి 230 కోట్లు ఈ బాటిల్ నెక్స్కు ప్రత్యేకంగా బడ్జెట్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని తప్పిదాలకు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు నగరంలో ఎక్కడెక్కడ స్తంభించిపోయిన నీరు బయటికి పోయే మార్గమే కనిపించడం లేదు. దాదాపు అన్ని కాలనీల పరిస్థితి ఇలాగే ఉంది. పురాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల కూడా ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి. అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలతో పాటు డ్రైనేజీలు మూసివేయడం వంటివి కూడా ఇలాంటి దుస్థితికి కారణాలుగా చెప్పుకోవాలి. ఉన్న నాలాలలో సరిగ్గా పూడికలు తీయలేదు. నాలాల వ్యవస్థ దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. ఇంకా హైదరాబాద్ నగరంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇంకా వేలాది ఇళ్ళు నీళ్ళలో ఉన్నాయి. కొంత నీరు పోయినప్పటికీ కూడా వాళ్ళు సొంతంగా తీసుకొని నీరు పోయినప్పుడు కూడా ఇంకా వాళ్ళకి ఇంకా ఏ రకమైనటువంటి సహకారం అందడం లేదు. ఇప్పటికే నేను అధికారులతో మాట్లాడి వాళ్ళకు కొద్దిగా గొప్ప సహాయం అందించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం తరఫున చేస్తూ ఉన్నాం. 4-5 సంవత్సరాలుగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్టామ్ వాటర్ వర్షపు నీటి కాలువలు కానీ ఏ రకమైన సిల్ట్ తీయలేదు. వేసినటువంటి కాలువలు కూడా మూసుకుపోవడం కారణంగా వర్షము ఎక్కువగా వచ్చింది. దాంతోపాటు ఈ నాలాల వ్యవస్థ కూడా దెబ్బతినడంతో పరిస్థితి తీవ్రంగా ఉంది. గతంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు అనుగుణంగా 100 సంవత్సరాల క్రితం
నగరం మునిగిన సందర్భాలు ఎక్కడా లేవు. కానీ రాను రాను నగరం అభివృద్ధి చెందడంతో పాటు నాలాల వ్యవస్థ పకడ్బందీగా లేకపోవడంతో వరద ముప్పు ఆందోళన కలిగిస్తోంది. అప్పట్లో ఎక్కడా నీళ్లు నిల్వ ఉండకుండా మూసీలోకి వెళ్లేవి. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా మూసీలోని నీరంతా నగరం మీదకు వచ్చి పడుతోంది. ఇలాంటి పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెను ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి HM TV.